ఒక ఊరు వెళ్ళగానే దున్నపోతులాగా ఉండవు, పిల్లోడిని నడిపిస్తున్నావు, నువ్వు గాడిద ఎక్కావు అన్నాడంట. ఆయన దిగి పొడ్డోడిని ఎక్కిచ్చాడు. ఆడు కొద్ది దూరం వెళ్ళాక అన్నాడు, ఎర్ర పొడ్డోడా, ఇట్లా మీ నాన్న నడిపిపోతే దున్నపోతులాగా ఉండి నువ్వు నడిపించలేమంటారు, మీ నాన్న కూర్చోబెట్టి అని ఆడు అన్నాడంట. ఇంకొక ఊరు పోతే మళ్ళీ అట్ట అన్నారంట. ఇద్దరికి మెంటలు వచ్చి గాడిదని సంతక దోలికెళ్ళకుండా వదిలేసి ఇంటికి వచ్చారు. ఆ గాడిద ఎడిపోయిందో ఇక తిక్కబుట్టి. ద్విమానసులు ఇట్లాంటి తిక్కోళ్లే. గురి ఉండదు, నిబ్బరం ఉండదు. దేవుడు బహుమానం ఇచ్చే వరకు పరిగెత్తాలని ఆశ ఉండదు. పౌలు అదే అంటాడు, నేను గురి వద్దకే వెళుతున్నా, వెనుకున్న వాటిని మర్చిపోయా, ముందున్న వాటి కొరకై వేగిరి పడుతున్నా, నేను సమస్తమును కూడా విడిచి నా దేవుని యొద్దకే, గురి యొద్దకే నా ప్రయాణము సాగుతుంది. హల్లెలూయా. మరి నీ ప్రయాణం ఎటు వెళ్తుంది? ఎవరు ఎట్ట రేపుతే అటు రేగిపోతున్నావా? గాలి చేత రేపబడే సముద్రంలాగా ఉన్నావా? ఎగిరెగిరి పడుతున్నావా?